మళ్లీ సమైక్య పాలన నాటి కరెంటు కోతల కుట్రల్లో తెలంగాణ చిక్కుకుంటుంది. రేవంత్ అజ్ఞానానికి అన్యాయంగా బలవుతుంది. తెలంగాణలో విద్యుత్ వెలుగులను చీకట్లోకి నెట్టేస్తున్నాడు గుంపు మిశ్రీ. బీఆర్ఎస్ హయాంలో కరెంటు పోతే వార్త, ఇప్పుడు కరెంటు పోకుండా ఉంటే బ్రేకింగ్ న్యూస్. ఇదేనా మార్పు? ఎక్కడ పోయింది కేసీఆర్ సాధించి పెట్టిన 24 గంటల విద్యుత్ అని ప్రశ్నిస్తుంది తెలంగాణ సమాజం. రేవంత్ పాలనలో మళ్లీ చీకట్లు కమ్ముకుంటున్నాయి. సర్కారు నిర్లక్ష్యంతో విద్యుత్ కోతలు ఏర్పడుతున్నాయి. తద్వారా రైతులు, వ్యాపారులు, అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణిలో బొగ్గు నిల్వలు లేకనే ఈ దుస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కారు తీరుతోనే విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. కొత్తగూడెం, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి పవర్ స్టేషన్లలో 6-7 రోజులకు మించి నిల్వలు లేవని, యాదాద్రి ప్లాంటులో యూనిట్ 1, యూనిట్ 4లో బొగ్గు లేక, భద్రాద్రిలో నిర్వహణ వైఫల్యంతో ఉత్పత్తి నిలిచిందని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో కరెంటు పోతే వార్త, ఇప్పుడు ఉంటే వార్త అని చమత్కరించారు హరీష్ రావు. తెలంగాణ థర్మల్ విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7180 మెగావాట్లు. నిన్న ఎంత కరెంట్ ఉత్పత్తి అయిందంటే 3190 మెగావాట్లు. ఎంత అన్యాయం చూడండి. స్టేషన్ వైజ్ కూడా పెట్టాం మీకు. మన కెపాసిటీ ఉంది తెలంగాణకు 7180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఇది గౌరవ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి. 4000 మెగావాట్లు యాదాద్రి చేసినాము, అక్కడ భద్రాద్రి చేసినాము. కానీ మేము కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యోలే ఇచ్చిపోతే నడపశాతగా గవర్నమెంట్ ఏంది ఇది? దిస్ ఇస్ నాట్ మై ఫిగర్, ఇది ఆన్లైన్ ఫిగర్. నిన్న 7180 మెగావాట్ల సామర్థ్యం తెలంగాణకు ఉంటే వీళ్ళు ఉత్పత్తి చేసింది 3190 మెగావాట్లు. అంటే మీరు సగం కూడా చేస్తలేరు. అంటే ఇలా మన రాష్ట్రానికి ఉన్నటువంటి సామర్థ్యంలో 44% ఉత్పత్తి చేస్తున్నారు, 66% మూతపడేసింది మీరు. అంటే రాష్ట్రానికి ఉన్న కెపాసిటీని కూడా విద్యుత్ ఉత్పత్తి చేయక అప్రకటిత కోతలు పెడతా ఉన్నారు. ఎప్పుడు పడితే అప్పుడే కరెంటు పోతూ ఉంది. ఇవాళ రైతులు రోడ్ల మీదకి వచ్చారు. 11 జిల్లాల్లో సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసింది ఇవాళ రైతులు, మాకు కరెంటు సరిపోవడం లేదు అని. బొగ్గు సరఫరాలో వైఫల్యము, నిర్వహణలో వైఫల్యము, బొగ్గులో స్కాము, పవర్లో స్కాము, శాండ్లో స్కాము, ల్యాండ్లో స్కాము, అంతా స్కాములమయం. అసలు ఈ రాష్ట్రం మీద సోయే లేదు, మీకు బాధ్యతనే లేదు. మీకు మీ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విద్యుత్ ఉత్పత్తిలో ఇబ్బందులు వచ్చినాయి. రాష్ట్రంలో కరెంటు లోడ్ కేవలం 15,000 మెగావాట్లు మాత్రమేనని హరీష్ రావు స్పష్టం చేశారు. కానీ అసమర్థ సర్కార్ కరెంటు సరఫరాలో విఫలమైందని మండిపడ్డారు. కరెంటు కోతలతో 11 జిల్లాల్లోని రైతాంగం సబ్స్టేషన్ల ఎదుట ధర్నాలకు ఉపక్రమించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 7180 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్నా ఉత్పత్తి జరగడం లేదని ఫైర్ అయ్యారు. మొన్న బుధవారం కేవలం 3190 మెగావాట్ల సామర్థ్యం మేర ఉత్పత్తి జరిగిందని, ఇది కేవలం 44%మేనని హరీష్ రావు విమర్శించారు. సింగరేణి వెబ్సైట్ను మూసివేసి ఉత్పత్తి, సరఫరా, బొగ్గు నాణ్యత వివరాలు బయటకు రాకుండా చేశారన్నారు. నాణ్యమైన బొగ్గును తమిళనాడు, కర్ణాటక, ఏపీకి తరలిస్తూ రాష్ట్రానికి మాత్రం నాణ్యత లేని బొగ్గును ఇస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అవసరాలు పక్కన పెట్టి పక్క రాష్ట్రాలకు బొగ్గు ఎందుకు పంపిస్తున్నారని నిలదీశారు. మన దగ్గర బొగ్గు ఉన్నా పవర్ ఎక్స్చేంజ్లో ఎందుకు కొంటున్నారని, కేవలం 44%మే జనరేట్ చేయడంలోని ఆంతర్యమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీష్ రావు. ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్న కాంగ్రెస్ పెద్దలు కమిషన్లు మాత్రం దండిగా దండుకుంటున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలపై సోయి ఉన్నదా, కరెంటు, నీళ్లు ఇవ్వాలనే ధ్యాస ఉన్నదా అని సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 24 గంటల నాణ్యమైన ఫ్రీ కరెంటును సరఫరా చేసి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టామని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రస్తుత రేవంత్ సర్కార్ అనాలోచిత చర్యలతో మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎక్కడా చూసినా కరెంటు కోతలతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, ఇందిరమ్మ పాలన అంటే సమైక్య పాలనలోని కరెంటు కష్టాలను మళ్లీ తీసుకురావడమేనా అని నిలదీశారు. గంటల తరబడి కరెంటు లేక విద్యార్థులు కూడా రాత్రి వేళల్లో చదువుకునేందుకు ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు. అనేక సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు కూడా లేవు. ఒకవైపు ఏమో మీరు బొగ్గు స్టాక్ ఉంది, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని చెప్తారు.
కానీ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు లేదు, ఆగిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ వచ్చింది. అయినా మీలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ ప్రతిపక్షంగా మేము మిమ్మల్ని నిద్రలేపినా కూడా మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి శాపంగా మారింది. వీళ్ళ తీరు వల్ల ఇవాళ రాష్ట్రంలో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇవాళ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇది నేను మాటల్లో చెప్పడం లేదు, ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నా. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలపై అన్నదాతలు కన్నెర్ర చేశారు. సూర్యాపేట జిల్లాలో రైతులకు విద్యుత్ సరఫరా సరిగా చేయడం లేదని ధర్నాకు దిగారు అన్నదాతలు. కోతలు లేని నాణ్యమైన కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామ సబ్స్టేషన్ను ముట్టడించారు. కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల్ని అరుగోస పెడుతోందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో లేని కోతలు ఇప్పుడెందుకు వస్తున్నాయని నిలదీశారు. మరోవైపు సిద్దిపేట జిల్లాలో కరెంటు కోతలు రోజురోజుకు ఎక్కువ అవడంతో రేవంత్ సర్కారుపై రైతులు ఫైర్ అవుతున్నారు. రైతులకు నిరంతరాయంగా కరెంటు అందించాలని డిమాండ్ చేస్తూ ఖాజీపూర్ గ్రామ రైతులు రాస్తారోకో చేపట్టారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.